ముక్కోటి ఏకాదశి సందర్భంగా కూడా ఏదైతే చిన్న వెంకన్న దర్శించుకున్నటువంటి పూర్తి స్థాయిలో పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఆడుతున్నారో తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించినటువంటి అధ్యక్షుడు చెలుబోని వేణుగోపాలకృష్ణ మాజీ హోంమంత్రి కూడా స్వామివారిని దర్శించుకుంటున్నారు. వాళ్ళందరూ వారితో మాట్లాడుతున్నారు. సార్ చెప్పండి, ముక్కోటి ఏకాదశి రోజున స్వామివారిని దర్శించుకోవడం ఎలా అనిపిస్తుంది? శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ఈరోజు స్వామివారిని సేవించడం అంటే ముక్కోటి దేవతలు ఏకకాలంలో స్వామివారిని సేవించేటువంటి తరుణం. ప్రాతకాలంలో ఇవాళ ద్వారకా తిరుమల ఆదీశుడైనటువంటి వెంకటేశ్వర స్వామివారి యొక్క నిజరూప దర్శనాన్ని, అలాగే ఉత్తర ద్వార దర్శనాన్ని వైకుంఠనాథుడైనటువంటి శ్రీ మహావిష్ణువు ఈరోజు వారిని సేవించినటువంటి అందరికీ భక్తి కలిగినటువంటి అందరికీ కూడా ముక్తిని ప్రసాదిస్తాడనేటువంటిది ప్రధానమైనటువంటి అంశం. అందుచేతే మనం ఈరోజు వైకుంఠ ఏకాదశి, ముక్కోటి దేవతలు వారిని సేవించేటువంటి రోజుగా భావిస్తాం. ఇక్కడ ప్రధానమైనటువంటిది ఏంటంటే స్థితికారకుడైనటువంటి మహావిష్ణువు ఈరోజు ఎవరైతే వారి యొక్క జీవనాన్ని సక్రమంగా భక్తి ప్రపత్తులతో సాగిస్తున్నారో వారికి స్థితిని ఇస్తాడు. స్థితి అంటే ఒక ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదిగేటువంటి ఒక గొప్ప వరం ఇచ్చేటువంటి రోజుగా. అందుకే వాళ్ళ భక్తులందరూ కూడా చక్కగా వచ్చేసి స్వామివారిని ఉదయం నుంచి దర్శనం చేస్తూ ఉంటారు. ఇక్కడ ఆలయాధికారులు వారి భక్తుల యొక్క ప్రాధాన్యతను మాత్రమే చూసుకుని వారికి దర్శన భాగ్యాన్ని కలిగించాలని ఇవాళ మా చెల్లెమ్మ వనితమ్మ గారు ఇక్కడ ఉండటం, తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడిగా స్వామివారిని సేవించుకునేటువంటి ఇక్కడ ఆయన నా విష్ణు పృథివీపతి, ఎవరైనా రాజ్యాధికారంలో ఉండగలుగుతున్నారు అంటే దానికి విష్ణాంశం మాత్రమే ప్రధానమైనటువంటి అంశంగా మనం చెప్తారు. ఆ మహావిష్ణువు అవతారమైనటువంటి మనకి శాస్త్రోక్తి ఏమున్నదంటే కలిలో వెంకటేశ్వరుడే దైవంగా మనం చెప్తాం. కృతే నారసింహస్య త్రేతాయాం రఘునందన ద్వాపరే వాసుదేవస్య కలో వెంకటనాయక అంటారు. స్వామివారు కొండపై వెలిసిన, ఏ కొండలో వెలిసిన అన్ని చోటలా కూడా ఆయన అనుగ్రహాన్ని పొందడానికి విచ్చేసాం. కుటుంబ సమేతంగా ఇవాళ స్వామివారి అనుగ్రహం పొందడం అనేది ఆనందం కలిగించింది. దానికి ప్రత్యేకంగా మా పార్టీకి సంబంధించిన నాయకులు అందరూ వచ్చారు. ఇక్కడికి వచ్చినట్టు వెంకన్న బాబు వచ్చారు, తర్వాత మేడం గారు నిన్న నుంచి కూడా తీసుకొచ్చి ఈ దర్శన భాగ్యం, స్వామివారి దర్శన భాగ్యం కలగడంలో వారి పాత్ర కూడా కీలకమైంది. కాబట్టి స్వామివారు మా అందరికీ కూడా అనుగ్రహాన్ని ఇస్తారనేటువంటిది విశ్వాసం నాకు కలిగింది. చెప్పండి, ఎలా అనిపిస్తుంది? ఈరోజు ఆల్రెడీ ముక్కోటి ఉత్తర ద్వార దర్శనం తీసుకోవడం ఎలా అనిపిస్తుంది? ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా మరి నేను, నాతో పాటు మా జిల్లా అధ్యక్షులు వేణన్న కుటుంబ సభ్యులందరూ, అలానే మా పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడ వచ్చి మరి స్వామివారిని దర్శించుకోవడం జరిగిందండి. మరి ఈ రోజున ఈ ముక్కోటి ఏకాదశి అనేది అందరికీ కూడా చాలా పర్వదినం. ఈ రోజున మరి ఈ రాష్ట్ర ప్రజలకి, ముఖ్యంగా మా జగనన్నకి, మా నియోజకవర్గ ప్రజలకి, మా వైసీపీ నాయకులకి అందరికీ కూడా స్వామివారి ఆశీస్సులు మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. క్షేత్రస్థాయిలో కూడా ఎవరైతే ఈ రోజుకి సంబంధించి ప్రధానంగా చూసుకునే కనుక ఉన్నటువంటి ఉత్తర ద్వారం ఏదైతే చూస్తే కనుక ముక్కోటి దేవతలంతా కూడా ఉత్తర ద్వారం ఉన్న స్వామి దర్శనం ఉంటుందో కూడా నిజరూప దర్శనానికి కూడా చూసేందుకు వస్తుంటారు. అలాంటిది కూడా తాము కూడా నిజరూప దర్శనం దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉంది. రాష్ట్ర ప్రజలంతా కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి తాము కూడా కోరుకుంటామని చెప్పి వారు కూడా స్పష్టం చేసి కనపడుతుంది. విజయ్ నరేష్ రాజు, సాక్షి, త్వరగా తెప్ప నుంచి.